బీపీ, డయాబెటిక్, కిడ్నీ, లివర్, క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ ప్రవీణ్ సక్సేనాని సంప్రదించండి. నార్మల్గా కొన్ని కంపెనీలు ఉద్యోగుల ముందు కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటాయి. ఇన్షర్ట్ వేసుకోవాలి, డ్రెస్సింగ్ ఫార్మల్లోనే ఉండాలి, ఐడి కార్డ్ తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి అంటూ ఇలా రకరకాల కండిషన్స్ పెడుతూ ఉంటాయి. ఇవన్నీ పాటించలేదా వారిని ఉద్యోగం నుంచి తీయడానికి కూడా వెనుకాడవు కొన్ని కంపెనీలు. కానీ ఓ కంపెనీ మాత్రం సంచలన నిర్ణయం తీసుకుంది. గడ్డం పెంచారని ఏకంగా 80 మంది కార్మికులపై వేటు వేసింది. అవును, మీరు విన్నది నిజమే. దారుణం ఏంటంటే మే 1న అంటే కార్మికుల దినోత్సవం రోజే ఆ కంపెనీ ఈ డెసిషన్ తీసుకోవడం విశేషం. ఇంతకు ఈ ఘటన జరిగింది ఎక్కడ, అసలు ఏం జరిగింది ఇప్పుడు తెలుసుకుందాం. హిమాచల్ ప్రదేశ్ సోలాన్ జిల్లాలోని పరమాణు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఓ కంపెనీలో ఎంతో మంది కార్మికులు పనిచేస్తున్నారు. కంపెనీ రూల్స్ ఆధారంగా అక్కడ చాలా మంది కార్మికులు ఉద్యోగాలు చేస్తూ వస్తున్నారు. కానీ కొందరు కార్మికులు మాత్రం ఆ కంపెనీ రూల్స్ బేఖాతరు చేశారు. అతిగా గడ్డం పెంచుకుని ఉద్యోగంలోకి అడుగుపెట్టారు. వీరి ప్రవర్తనను గమనించిన ఆ కంపెనీ ఏకంగా ఆ 80 మంది కార్మికులను ఉద్యోగం నుంచి తీసివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ 80 మంది కార్మికులు ఒక్కసారిగా షాక్కి గురయ్యారు. మాకు న్యాయం చేయాలంటూ బాధితులు అంతా ఏకమై ఆ కంపెనీ ముందు సమ్మెబాట పట్టారు. దీనిపై ఆ యాజమాన్యం స్పందిస్తూ గడ్డం మీసం తీసేస్తే ఉద్యోగుల్లోకి తిరిగి తీసుకుంటామని తెలిపింది. ఇక చేసేదేం లేక ఉద్యోగులు ఎట్టకేలకు ఆ గడ్డం మీసం తీసేసి మళ్లీ పనుల్లోకి వెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న మిగతా ఉద్యోగులు అప్పటి నుంచి పెరుగుతున్న మీసం, గడ్డం ఎప్పటికప్పుడు తీసేసుకుంటున్నారట. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. ఇదంతా వినడానికి కాస్త విడ్డూరంగానే అనిపించవచ్చు, కానీ నిజం. ఈ ఇష్యూతో కంపెనీలో పనిచేస్తున్న మిగతా ఉద్యోగులు సైతం కాస్త అలర్ట్ అయ్యారట. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్స్ షాక్కి గురవుతున్నారు. ఇదేం విడ్డూరం రా బాబు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చూసారుగా, గడ్డం పెంచారని 80 మంది కార్మికులపై వేటు వేసిన ఈ కంపెనీ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.